వెల్కమ్ టు కేఫై టీవీ. తుఫాను ప్రభావంతో నష్టపోయిన చేనేతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. సూళ్లూరుపేట నియోజకవర్గం మున్నారు పోలూరులోని సమస్యలు తెలుసుకున్న శివశంకర నాప మునిరాజ్ దేవాంగ చేనేత నాయకులు పర్యటించి మిచ్చాంగు తుఫాను బాధిత చేనేతలను కలిసి వారి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద కుటీర పరిశ్రమ అయిన చేనేత ఇప్పటికే అంపశేయిపై ఉందని, గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు తుఫాను ప్రభావం చూపిందనన్నారు. జిల్లాలోని వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, చంద్రగిరి నియోజకవర్గాలతో పాటు పుత్తూరులోని చేనేత మగ్గాలపై ఉన్న నూలు, పట్టు, జరీ లాంటి ముడిసరుకులు తేమ చేత పాడైపోయిందని, నాణ్యత కోల్పోయిందని వారు తెలిపారు. గుంతల్లో నీరు చేరడంతో కొన్ని పనిముట్లు దెబ్బతిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులచే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నష్టపోయిన చేనేతలకు తగు నష్టపరిహారం వెంటనే ఇప్పించి చేనేతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు దేవాంగ సాధికార సమితి కన్వీనర్ మరియు రాష్ట్ర దేవాంగ సంఘం కార్యవర్గ సభ్యులు శివశంకర్ నాప మునిరాజ్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి బుద్ధి విజయలక్ష్మి మరియు నియోజకవర్గం దేవాంగ సాధికార అధ్యక్షుడు సజ్జ హరికుమార్, సంయుక్త కార్యదర్శి బండారు శారద, స్థానిక చేనేత నాయకులు పాల్గొన్నారు. నా పేరు బుద్ధి విజయలక్ష్మి. నేను ఆల్ ఇండియా వ్యూవర్స్ కమిటీ నుంచి తిరుపతి జిల్లా సెక్రటరీగా ఇక్కడికి ఈరోజు వచ్చాను. ఏంటంటే జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోబడ్డారు కాబట్టి ఈ నెల 4వ తేదీ మనకి పెద్ద విపత్తే ఏర్పడింది. అదేంటంటే 4వ తేదీ తుఫాన్ అనే మనకి ఒక విపత్తే అది అనుకోవాలా. గతంలో నేను మన దేవాంగుల గురించి, నాది చిన్న వయసే, నాకు ఇప్పటి వరకు ఏమీ తెలీదు. మన కులంలో ఇంత నష్టాలు జరుగుతున్నాయి, ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి అనేది మా తాతల కాలం నాటిలో జరుగుంటుందేమో. ఇప్పుడు నా కళ్ళారితో నేను ఈ వరదైపాలెంలో, అండగుడ్డల్లో, కారిపాకంలో, ప్లస్ ఈరోజు మొన్న మీరు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా నేను ఆ రోజు రాలేకపోయినాను. నాకు కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామనేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు నాయకులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన మగ్గాలు నేసిన వాళ్ళకి తగిన మూల్యం అంతా రావడంలా. అటు రైతన్నలకి, ఇటు మన చేనేత కార్మికులకి మనం నష్టపోతున్నాం. అది అందరికీ తెలిసిందే. ఒక రైతు పండించిన పంటకి ఆ రైతుకి అంత ముద్దకి తినగలుగుతున్నాడే కానీ దానికి తగిన అన్నం పండించిన పంటకి మూల్యాన్ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా మనం చేనేత నేస్తాం. ఆ నేతని మనకి ఒక 300 రూపాయలంటే ఇంకెట్టుంటుందో ఆలోచించాలి. కానీ మన దగ్గర కొన్నోడేమో రాజు, మనమేమో కూలి స్థితిలోనే ఉన్నాం. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ వర్షానికి ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, ఈ తుఫానికి వచ్చిన నష్టానికి మన ప్రభుత్వం దృష్టికి అన్న కన్వీనర్ గారు, రాష్ట్ర స్థాయిలో నుంచి, తిరుపతి జిల్లా నుంచి నేను, సంయుక్త కార్యదర్శి గారు మన శారదమ్మ గారు, ఇలా మా దృష్టికి మొన్న మీరు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన దాని వల్ల తెలిసి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మన వల్ల లబ్ధి పొందుతున్నారు, కానీ మనం ఇదే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు కొన్ని ఓట్ల మెజార్టీతో ఒక ఎమ్మెల్యే గారు మన స్థానం, మన ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తాడు. ఆయన వేసుకున్న బట్ట ఎవరిది? మనం వేస్తేనే వేసుకుంటాడు. కానీ ఆయన ఈరోజు మన కష్టాన్ని ఆలోచించాడా? గుర్తించాడా? మనం నష్టపోయినాము ఈ తుఫానికి. 15 రోజులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, తిన్నారా, తినలేదా, వాళ్ళు ఉన్నారా, లేరా అని చూసే స్టేజీలో కూడా ఆయన లేడు. కానీ ఆయన వేసుకునే బట్టలు మాత్రం మంది, తినే తిండి మాత్రం రైతన్నలది, వేసే బట్ట మన చేనేత కార్మికులది. కార్మికుల్ని గుర్తించుకునే నాయకులకి ఒకటే చెప్తున్నా నేను, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ నష్టపోయిన కార్మికులకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. కానీ ఈరోజు వచ్చినటువంటి ఈ వినతి పత్రం ద్వారా ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతన గుర్తు పెట్టుకొని ఈ అండగుండాలు, కారిపాకంలో, ఈ మన్నార్పులూరులో ఎన్ని ఇల్లులు ఉంటాయన్న? ఒక 60 ఇల్లులు దాకుంటాయి. నష్టపోయిన ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 30 నుంచి 50 వేల దాకా నష్టాలు జరుగుంటాయి.
కానీ సరి సమానంగా ప్రతి ఒక్క కార్మికుడికి అందచేయాలని నేను ఈరోజు మనస వాచా కర్మనేనా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వమే కాదు వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా మా కార్మికుల కష్టాలని చూస్తారని ప్రతి ఒక్కరికి నేను వారి దృష్టికి తీసుకెళ్తానని పెద్దల ద్వారా ఇప్పుడు నష్టపరిహారాన్ని ఏ విధంగా మీకు సమకూర్చాలనేదని పెద్దల దృష్టికి తీసుకెళ్లి చెప్తాను. జై చేనేత, జై చేనేత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఐక్యత, వర్ధిల్లాలి చేనేత ఐక్యత.